హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే లేవియథాన్ స్నేక్ అని అనమాట. సో దీని గురించి అయితే కొన్ని గ్రంథాలలో పెద్ద పెద్ద పేజీలే ఉన్నాయన్నమాట. సో గైస్, ఈ స్నేక్ అనేది సముద్రం అడుగు భాగంలో ఉంటుందన్నమాట. సో ఈ అడుగు భాగం నుండి, సముద్రం అడుగు భాగం నుండి ఎప్పుడైతే అది బయటికి వస్తుందో ఈ భూమి అంతా అంతమైపోతుందని కొన్ని విశ్వాసాలు ఉన్నాయన్నమాట. ఈ స్నేక్ అనేది ఎలా ఉంటుందంటే, ఆ డిజైనింగ్ ఎలా, దాన్ని ఎలా చూపిస్తారంటే, దాని ఎక్స్ప్లెనేషన్ కానీ దానికి సంబంధించిన వివరణ ఎలా ఉంటుందంటే, సో అది అది చాలా పొడవు ఉంటుంది. మళ్ళీ అందులో ఒకటి దానికి ఐరన్‌తో చేసినటువంటి అంత స్ట్రాంగ్ అయిన కొన్ని కొన్ని పొలుసులు అంటాం కదా! కొన్ని కొన్ని చర్మం పైన అలాంటి కేశాలు అంటాం. లైక్ దట్ అలాంటివి ఉంటాయి అని చెప్పేసి చాలా అది ఒక భయంకరమైన స్నేక్ లెక్క దాన్ని డిజైనింగ్ అనేది దాని గురించి వివరణ అయితే ఉన్నదన్నమాట. సో ఇప్పుడైతే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో అయితే స్కిప్ చేయకండి. వీడియో చూడండి ప్లీజ్. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. నేను మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చకపోతే ఇలాంటి కంటెంట్ చేయన్నా అని చెప్పేసి కూడా మెసేజ్ కూడా చేయొచ్చు. మీరు ఒకవేళ మెసేజ్ చేసి అలాంటి కంటెంటే నేను చేయడానికి రెడీగా ఉన్నానన్నమాట. సో ఇప్పుడైతే టాపిక్‌లోకి వెళ్దాం. సో ఆ స్నేక్ అనేది దాదాపు 8,000 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట. సో అంతా ఇంత కాదు. మనకి దగ్గర దగ్గర ఒక చిన్న 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగుల పాముని చూస్తేనే మనం ఎంత అంటే అంత భయపడతాం అనమాట. సో ఇది 8,000 కిలోమీటర్ల పొడవు ఉంటుందన్నమాట స్నేక్. మళ్ళీ అసలు దీని చరిత్ర ఏంటంటే, కొన్ని కొన్ని గ్రంథాలలో హైబ్రిన్ బైబుల్ ఇలాంటి గ్రంథాలలో కొన్ని గ్రంథాలలో చూసుకున్నట్లయితే సృష్టించేటప్పుడు ఏమైందంటే, సో ఒక 2 స్నేక్స్‌ని సృష్టిస్తారనమాట. ఆ 2 స్నేక్స్‌లో ఒకటి ఆడది, ఒకటి మగది అనమాట. సో తను అనుకుంటాడు, ఏమని అనుకుంటాడంటే, ఈ 2 స్నేక్స్ కలిస్తే బై ప్రొడక్ట్ వస్తది కదా! సో ఇది చాలా పొడవైంది కాబట్టి వీటిలో ఇవి కలవకూడదు అని చెప్పేసి ఏం చేస్తాడంట, దాంట్లో ఒకదాన్ని చంపేస్తాడంట. ఒకదాన్ని చంపేసేసి ఒకదాన్ని సముద్రంలో పెడతాడనమాట. సముద్రం లోపల అడుగు భాగంలో పెడతాడనమాట. సో ఆ స్నేక్ అయితే ఎప్పుడైతే బయటి ప్రపంచంలోకి వస్తదో, అప్పుడు ఈ ప్రపంచం అంతా అంతమైపోతది, ప్రళయం వస్తది అని చెప్పేసి కొన్ని కొన్ని నమ్మకాలు, కొన్ని కొన్ని గ్రంథాల ప్రకారం కొన్ని నమ్మకాలైతే ఉన్నాయన్నమాట. అది ఎంతవరకు నిజం అంటే, ఈ మధ్య కాలంలో మనకి సముద్రంలో ఉన్న జీవులన్నీ బయటికి రావడం, అంటే లైక్ దట్ ఒక వీడియో చూసాం కదా మనం, సముద్రంలో ఉన్న తాబేల్స్ అన్నీ తీరానికి చేరుకోవడం అన్నమాట. లైక్ దట్ అలాంటి ఇంకా కొన్ని వింత చేపలు అనేటివి బయటికి రావడం అని ఇలాంటి కొన్ని సంఘటనలను చూసి జనాలనేది ఈ లేవియత్ స్నేక్ అనేది బయటకు వస్తుంది, ప్రళయం వస్తుంది, ఈ సృష్టి అంతా అంతమైపోతుంది, భూమి అంతమైపోతుంది అని చెప్పేసి చాలా చాలా న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో నాకు తెలిసి కొన్ని గ్రంథాలలో పొందుపరిచిన విధంగా ఏముందంటే, స్నేక్ ఉంది, అది 8,000 కిలోమీటర్లు ఉంటుంది, అది చాలా పెద్దది, పొడవైంది. సో అది ఆ సముద్రం అడుగు భాగం నుండి బయటకు వస్తే ప్రళయం వస్తుంది, భూప్రళయం వస్తుంది, మొత్తం అంతమైపోతుంది అని చెప్పేసి కొన్ని గ్రంథాలలో ఉంది. సో కానీ దానికి తగ్గిన ఆనవాళ్ళు, దానికి తగిన ప్రూఫ్స్ మాత్రం ఎక్కడ లేవన్నమాట. సో నేనేమంటున్నా అంటే, ఇవి కొన్ని గ్రంథాలలో పొందుపరిచిన విధంగా కొన్ని స్టోరీస్ ఉంటాయి, కొన్ని కట్టుకథలు ఉంటాయి అన్నమాట. సో అలాంటివి నమ్మి మనం భయపడి భయంతో లైఫ్ లీడ్ చేయడం కంటే, అలాంటివి ఫేస్ చేయడం, క్వశ్చన్ చేయడం చాలా అంటే చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఎందుకంటే మన స్ట్రెంత్ అనేది మనం కోల్పోతాం అనమాట ఇలాంటి బిలీవ్ చేసినప్పుడు. సో మీకు దాని గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఒకసారి కామెంట్ చేయండి. సో గైస్, నాకు తెలిసి నేనేమనుకుంటున్నా అంటే, మన దేశంలో పీపుల్స్ చూసుకున్నట్లయితే ఎవ్వరికి నచ్చిన కథలు వాళ్ళు రాసుకొని, అవి చదువుకొని, అవి ఆచరించి ఇలానే జరుగుతుందని చెప్పేసి వాళ్ళ జీవిత విధానం అయితే చాలా వరకు చాలా కమ్యూనిటీస్ వాళ్ళు, చాలామంది రిలీజియన్స్ అంటారు కదా, వాళ్ళు కూడా అలాంటి లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నారనమాట. సో అందులో భాగంగా ఇదొకటి అనమాట. సో ఈ లేవియథాన్ స్నేక్ అనేది, దాని గురించి ఆనవాళ్ళు అయితే ఏం లేవు. సో మీకేమన్నా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.